తెలంగాణ తిరుపతి అయిన యాదగిరి నరసన్న గుట్ట ఎంత అభివృద్ధి అయ్యింది ఏం కథ. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ కాడ్నుంచి గుడి హాలత్ మొత్తం మారిపోయింది. చెక్కున మెరిసే గుడి గోపురం, తీరు నక్షలు, రాతి కట్టడాలు, వందల ఎకరాల పార్కింగ్ జాగా, అన్నప్రసాదం, లడ్డు కౌంటర్లు, కోనేరు గిట్ల దేనికదే సూపర్ అనిపించేటట్లు తయారు చేసిర్రు. అవి అట్లనే ఇంకో గుడిని కూడా అచ్చం అదే తీరులో తయారు చేయాలని చూస్తుర్రట సర్కారోళ్ళు. మరి ఆ గుడి ఏందో మీరే చూడరు. ఇంకే గుడి మన భద్రాచల రామయ్య గుడే. దక్షిణ అయోధ్యగా పేరుకెక్కిన ఈ గుడిని మరింత ఎలువలు చేస్తానికి తెలంగాణ సర్కార్ గట్టిగా తల్లాడుతుంది. గుడి కోసం భూమి జాగను చూసిన సర్కారు పండ్ల మందం 300 కోట్ల రూపాయలను విడుదల చేసి ప్లాన్లు కూడా గీపించిందట. అంతా అనుకున్నట్లే జరిగితే అతి తొందరలోనే భద్రాచల రాములవారి గుడి మరింత ఎలుగులైతది అనేది అధికారులు అంటున్నమాట. ఇక అది అట్లా పెడితే రాములోరి కళ్యాణ గడియలు దగ్గర పడుతున్న యాళ్ళ మిథిలా స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిర్రు అధికారులు. కళ్యాణం కండ్లారా చూసేటట్లు ఎల్ఈడి టీవీలు, బండ్లు పెట్టుకుంటానికి పార్కింగ్ జాగలు రెడీ పెట్టిర్రు. ఎటు చూడు దేవుని లైటింగ్ ఫోటోలు, హోర్డింగ్లతోని పండుగ ఇప్పుడే అవుతుందా ఎట్లా అన్నంతగా ఎలిగిపోతుంది. అటు సీతమ్మ వారికి పట్టు చీర నేసిర్రు నేతన్నలు. 4800 దారాలను ఉపయోగించి ఈ చీర తయారు చేస్తుర్రు. 6.5 మీటర్ల పొడుగు, 1.5 మీటర్ల వెడల్పుది. ఇక చీర బార్డర్ల హంసలు, ఏనుగులు, జింకలు, కొబ్బరి చెట్ల బొమ్మలు ఉన్నాయి. వచ్చే భక్తులకు ముత్యాల తలంబ్రాలు, లడ్డూలు అందియాలే అని చెప్పి 3 లక్షల మంది భక్తులకు సరిపడా సిద్ధం చేసిర్రు. పెద్ద ముచ్చటేంటిదంటే రామయ్య కళ్యాణం దగ్గరుండి చూడలేనోళ్లకు తెలంగాణ ఆర్టీసీ మా గొప్ప ఉపాయం చేసింది. 151 రూపాయలు కట్టి ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటే చాలు, ఫ్రీగా ముత్యాల తలంబ్రాలు మీ ఇంటికి తెచ్చిస్తామని ఆఫర్ ఇచ్చింది. కళ్యాణానికి సీఎం రేవంత్ సారు, గుళ్ల మంత్రి కొండా సురేఖ మేడం, ఇంకా గవర్నర్ శివప్రసాద్ సార్ కూడా హాజరు పడతారట. మొత్తానికి మునుపటి కంటే ఇగింత అవ్వల్దారుగా చేయాలి కళ్యాణం అని అంతా తయారైతుర్రు గుడి అధికారులు. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే ఇదే శ్రీరామనవమి రోజు జాగృతి కవితక్క కొత్త పార్టీని ప్రకటించబోతుంది. వాళ్ళ అత్తగారిల్లైన నిజామాబాద్ ల పార్టీ పేరు, జెండా, ఎజెండా, ఎక్కడికెంచి పోటీ చేయబోతుంది అనే ముచ్చట్లన్నీ చెప్పబోతుందట. చూడాలి మరిగా కొత్త పార్టీ పోకడా ఎట్లెట్లుంటదో.